గైస్ ఈ వీడియోలో మనం ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేద్దాము. అంటే మీరు ఇంతవరకు ఈ వీడియోస్ అన్నీ చూసారు కదా, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తే బిఆర్ అంటే ఏమి, హెడ్డింగ్స్ అంటే ఏమి, ఇమేజ్ని ఎలా ఇస్తాము, ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ వాడి ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ మాదిరి చేద్దాం, ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, ఇలా H1 అని పెట్టి జస్ట్ నేమ్ ఇద్దాము. దీని పేరు వచ్చి ఈ కోర్సెస్ లైబ్రరీ అని పెడదాం. ఈ కోర్సెస్ లైబ్రరీ. గైస్ ఇప్పుడు దీని నుంచి నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది మీరు ఆల్రెడీ చూసారు. థిక్గా వచ్చి అండ్ ఫాంట్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, ఓకేనా. దీని కింద నేను ఏం పెడుతున్నానంటే హెచ్ఆర్ అని ఇస్తున్నా. హెచ్ఆర్ అంటే ఏమి, హారిజాంటల్ రూల్, అంటే అడ్డంగా హారిజాంటల్గా ఒక లైన్ పడుతుంది, ఓకేనా. అండ్ దెన్ దీని కింద నేను ఐఎంజీ అని ఇస్తున్నా. ఐఎంజీ అంటే ఏమి, ఐఎంజీ అనేది వెళ్ళి ఎంటీ ఎలిమెంట్. దీని నుంచి అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలంటే నేను ఏమో వల్ల ఎస్ఆర్సీ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది, అది ఇచ్చి ఈక్వల్స్ టు పెట్టి డబుల్ కోట్స్ ఇచ్చి దీని లోపల నేను పాత్ ఇవ్వాలా. ఏం పాత్ ఇది, నా ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఇవ్వాలి. సో ఇప్పుడు నా ఇమేజ్ అనేది ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంది. సో ఇక్కడికి వెళ్ళి నేను దీన్ని పాత్ని కాపీ చేస్తున్నా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పా పాత్ని ఎలా కాపీ చేయాలి అని. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో కంట్రోల్ సేవ్ చేసా. సో ఇప్పుడు నాకు దీని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది గైస్, హెడ్డింగ్ ఇది పడి దాని కింద ఒక అడ్డమైన లైన్ వచ్చి, హారిజాంటల్ లైన్ వచ్చి దాని కింద ఈ ఇమేజ్ అనేది ఉంటుంది. సో మనం ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కదా. సో నేను పాత్కి వెళ్తున్నా, ఇక్కడ మినీ ప్రాజెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. సో వచ్చిందా, హెడ్డింగ్ వచ్చింది, హారిజాంటల్ లైన్ వచ్చింది, దాని కింద ఇమేజ్ అనేది వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం ట్యాగ్స్ చూసాం గైస్, మనము పేరాగ్రాఫ్ ట్యాగ్ చూసాం. ఇది పేరాగ్రాఫ్ అంటే పి అని, ఓకేనా. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఇలా ఇస్తున్నా కంటెంట్. ఈ ఛానల్ గురించి ఇస్తాను. దిస్ ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్, ఓకేనా, వేర్ యూ కెన్ లెర్న్ ఎనీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఫ్రీలీ. ఓకే, ఇది పేరాగ్రాఫ్. ఇది సేమ్ అవుతుంది, నార్మల్గా ఒక టెక్స్ట్ అనేది పడుతుంది అంతే, బోల్డ్గా ఉండదు, ఏమీ ఉండదు. సో సేవ్ చేశాను, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి వచ్చింది నాకు సేమ్ అలానే. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ కంప్యూటర్ సైన్స్ అని ఉంది కదా, దీన్ని మాత్రమే బోల్డ్ చేయాలా, థిక్గా చేయాలా. నేను ఇంతకుముందు చెప్పా ట్యాగ్ ఏముంది మనకి, బి అని ఉంది. సో ఇలాగా స్టార్టింగ్లో ఈ కంప్యూటర్ సైన్స్కి ఎండింగ్లో ఇలాగ బి అని ఇచ్చా. సో సేవ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా, ఓకేనా. ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎలా వచ్చింది మనకి, ఇదంతా నార్మల్గానే ఉంది టెక్స్ట్, కానీ కంప్యూటర్ సైన్స్ అనేది మాత్రం బోల్డ్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ నేను బి అని ఇచ్చా కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ అనేది మాత్రమే నాకు ఇటాలిక్ కావాలా. ఇటాలిక్ అంటే ఆ లెటర్స్ అన్నీ కొంచెం వంగల్లా, కొంచెం బెండ్ అవ్వాలా. సో అప్పుడు నాకు ఏం ట్యాగ్ ఉంది, ఐ అని ఉంది. సో ఐ అంటే ఇటాలిక్. సో నేను యూట్యూబ్కి మాత్రమే ఐ అని ఇస్తున్నా, ఓకేనా. సో కంట్రోల్ ఎస్, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఎలా వచ్చింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొంచెం బెండ్ అయినాయా, ఈ రిమైనింగ్ అన్నీ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, కానీ ఇక్కడ యూట్యూబ్ మాత్రము కొంచెం బెండ్ అయినాయి లెటర్స్ అన్నీ. సో అది ఇటాలిక్ అంటే. ఇంకా ఏం చూసాం మనము, మార్క్ చూసాం. మార్క్ అంటే ఏమొస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా మనకు ఎల్లో కలర్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్ అని ఉంది కదా, లేదంటే ఇక్కడ ఫ్రీలీ అని ఉంది, ఈ ఫ్రీలీ అనే దానికి నేను మార్క్ చేయాలి, ఓకేనా, దీన్ని హైలైట్ చేయాలి. సో నేను దీని ముందర ఏమిస్తున్నాను అంటే మార్క్ అని ఇస్తున్నా. దీని ఎండ్లో కూడా మనము మార్క్ అని ఇవ్వాలి. ఇది ఫుల్ ఎలిమెంట్ కదా, సో దీన్ని ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ కూడా చేయాలి. సో కంట్రోల్ ఎస్, సేవ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిందా, హైలైట్ అయిందా ఫ్రీలీ అనేది. సో ఇది ఇక్కడ మనకి మార్కింగ్ అనేది జరిగింది. ఇంకొకటి ఉంది మనకి, ఇంకా రెండు ఉన్నాయి, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సో ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ అనేది నేను టాప్లో పడాలి, అంటే కొంచెం పైన ఉండాల. అప్పుడు నేను ఏమి ఇవ్వాలి, దీనికి ఎస్యూపీ అని ఇవ్వాలి. ఎస్యూపీ అంటే సూపర్ స్క్రిప్ట్ అని. సో దీనికి కూడా ఇలా ఇస్తున్నా, కంట్రోల్ ఎస్, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేస్తా. ఇక్కడ ఎలా వచ్చింది, ఛానల్ అనేది పైకి వచ్చింది కొంచెం, కానీ రిమైనింగ్ ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే అంతా సేమ్ ఒకటే లెవెల్లో ఉన్నాయి, సేమ్ హారిజాంటల్ లెవెల్లో. కానీ ఈ ఛానల్కి మాత్రమే నేను సూపర్ స్క్రిప్ట్ సూపర్ ఇచ్చా కాబట్టి ఇది కొంచెం పైకి వెళ్ళింది, ఓకేనా. సో అలాగే ఇక్కడ చూడండి లర్న్ అని ఉంది కదా, నేను దీనికి సబ్స్క్రిప్ట్ ఇవ్వాలి. సో ట్యాగ్ ఏముంది, సబ్ అని ఉంది, ఎస్యూబీ సబ్ అని ఉంది. సో ఇప్పుడు అది ఏమవుతుంది, కొంచెం కిందకు వస్తుంది నార్మల్ వాటికంటే. ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేస్తున్నా, వచ్చిందా మనకి, ఇవన్నీ ఏమో హారిజాంటల్గా ఉన్నాయి, కానీ లర్న్ మాత్రమే కిందకు వచ్చింది, ఛానల్ ఏమో పైకి వచ్చింది. అంటే దీన్ని మనం సూపర్ స్క్రిప్ట్ అంటాము, ఈ లర్న్ని మనము సబ్స్క్రిప్ట్ అంటాము, ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైనాయి కదా, ఇప్పటి వరకు మనము ఏమేమి వాడామో అవన్నీ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో ఇంకోటి ఉంది మనకి బిఆర్ అని. బిఆర్ అంటే ఏమి, బ్రేక్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే
ఇక్కడ ఇమేజ్కిను ఈ పారాగ్రాఫ్కి నేను కొంచెం స్పేస్ ఇవ్వాలనుకుంటున్నా, ఒక 2 లైన్ స్పేసెస్ ఇవ్వాలి. సో 2 లైన్ స్పేసెస్ ఇవ్వాలి అంటే నేను ఇక్కడ ఏం చేయాలి, ఒక బ్రేక్ పెడితే సరిపోతుందా? నో, 2 బ్రేక్స్ పెట్టాలి. నాకు 2 లైన్ స్పేసెస్ కావాలి అంటే 2 బ్రేక్స్ పెట్టాలి. సో ఇక్కడ ఒకటి ఇచ్చాను అండ్ అగైన్ ఇంకో BR ఇచ్చా. సేవ్ చేస్తున్నా, వెబ్ పేజ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకి 2 లైన్స్ గ్యాప్ వచ్చింది, 2 లైన్స్ స్పేస్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో ఇలాగ మనము ఇవన్నీ వాడుకోవాలి సిచ్యువేషన్ తగ్గట్టుగా. సో ఇది మన ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ అనమాట. ఒక హెడ్డింగ్ ఇచ్చి ఒక ఇమేజ్ ఇచ్చి దాని కింద ఇలాగా పారాగ్రాఫ్ ఇవ్వడం అనేది. నేను ఫ్యూచర్లో రాను ఇంకా దీని యొక్క కెపాసిటీని పెంచుతా. ఇంకా నేను వీడియోస్ అంటే ఏమి, ఆడియోస్ అంటే ఏమి అవన్నీ చూపించి మనం లాస్ట్ అంటే ఈ కోర్స్ ఎండ్కి మనం ఒక స్టాటిక్ ఒక నెట్ఫ్లిక్స్ వెబ్ పేజ్ కానీ ఒక యూట్యూబ్ వెబ్ పేజ్ కానీ క్రియేట్ చేస్తాం, స్టాటిక్ వెబ్ పేజ్. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం ఇలా వాడాలి. రైట్.